గుడ్ ఆఫ్టర్నూన్ డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం హ్యాండ్ మీద ఉండేటువంటి ఫ్రేజల్ వర్బ్స్ గురించి మనం నేర్చుకుందాం. మనకి హ్యాండ్ ఇన్, హ్యాండ్ డౌన్, హ్యాండ్ అవుట్, హ్యాండ్ ఓవర్ అనేటువంటి ఫ్రేజల్ వర్బ్స్ మనకి ఉంటాయి. ఫ్రేజల్ వర్బ్స్ అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఫ్రేజల్ వర్బ్స్ అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే అక్కడ కనబడేటువంటి మీనింగ్ మనకు రాదు, కొత్త మీనింగ్ వస్తుంది. దాన్ని మనం ఫ్రేజల్ వర్బ్స్ అని చెప్పి అంటాం. ఫస్ట్ వర్డ్ వచ్చేసి మనకి హ్యాండ్ ఇన్ అని. హ్యాండ్ ఇన్ అంటే టు గివ్ సంథింగ్ టు సంబడి సమ్టైమ్స్ ఇన్ హయ్యర్ అథారిటీ. మనకంటే పెద్దవాళ్ళకి ఇచ్చేదాన్ని ఏమంటాం అంటే మనం హ్యాండ్ ఇన్ అంటాం. మన టీచర్స్కి కానీ ఆఫీసర్కి కానీ ఇచ్చేటి వాటిని మనం హ్యాండ్ ఇన్ అని చెప్పి అంటాం. ద స్టూడెంట్ హ్యాండెడ్ ఇన్ ది అసైన్మెంట్ టు హిస్ టీచర్. ద ఎంప్లాయీ హ్యాండెడ్ ఇన్ ది ప్రాజెక్ట్ రిపోర్ట్ టు హిస్ బాస్ అని చెప్పి మనం చెప్తాం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మనకి హ్యాండ్ డౌన్. హ్యాండ్ డౌన్ అంటే మన ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళ నుంచి మన చిన్నవాళ్ళకి వస్తూ ఉంటాయి అన్నమాట. జనరేషన్ టు జనరేషన్ దాన్ని మనం హ్యాండ్ డౌన్ అని చెప్పి మనం చెప్తాం. మై ఎల్డర్ బ్రదర్ హ్యాండెడ్ డౌన్ ఈజ్ ఓల్డ్ క్లోజ్ టు మీ. హ్యాండ్ డౌన్ అంటే ఒకరి నుంచి ఒకరికి వంశపారంపర్యంగా వచ్చేదాన్ని మనం హ్యాండ్ డౌన్ అని చెప్పి మనం అంటాం. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే హ్యాండ్ అవుట్. హ్యాండ్ అవుట్ అంటే డిస్ట్రిబ్యూట్. స్కూల్లో టీచరు హోంవర్క్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు, లేకపోతే పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. దాన్ని మనం హ్యాండ్ అవుట్ అంటాం. ద ఓల్డ్ మ్యాన్ ఎట్ ది పోస్ట్ ఆఫీస్ ఈజ్ హ్యాండింగ్ అవుట్ సమ్ పాంప్లెట్స్. అంటే పంచటం అనే మీనింగ్లో మనం దీన్ని వాడతాం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మనకి హ్యాండ్ ఓవర్ అంటే టు గివ్ సంథింగ్ టు సంబడి అన్విల్లింగ్లీ. ఇష్టం లేకుండా చేయటం అనమాట. యు ఆర్ ఫోర్స్డ్ టు సబ్మిట్, రైట్. ద పోలీస్ కాట్ ద థీఫ్ అండ్ ఆస్క్డ్ హిమ్ టు హ్యాండ్ ఓవర్ ఆల్ ద జ్యువెలరీ హీ హ్యాడ్ స్టోలెన్ ఫ్రమ్ ద షాప్. అది కాబట్టి ఇష్టం లేకుండా ఇస్తారనమాట. ఈ హ్యాండెడ్ ఓవర్ ద గన్ టు ద పోలీస్. ఈ విధంగా మనం హ్యాండ్ మీద వచ్చేటువంటి ఫ్రేజల్ వర్బ్స్ అన్నీ కూడా మనం నేర్చుకుంటాం. గుడ్ ఆఫ్టర్నూన్ డియర్ స్టూడెంట్స్.